సార్ నమస్కారం, మీ పేరు? వల్లంకొండ యేసు సార్. వల్లంకొండ యేసు గారు. ఏ ఊరు సార్? పాతర్లపాడు. పాతర్లపాడు గ్రామం, చింతకాని మండలం. ఏ రకం వేశారు మీరు? భారతీయలో ట్రిబుల్ 9. భారతీయలో 999. ఎట్లుంది ఇది? పైరు మంచిగా ఉంది సార్. మొలక శాతంగా కూడా 90% మొలిసింది. ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 2 ఎకరాల బావు. 2 ఎకరాల బావు. ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు దిగుబడి? 50 వచ్చింది సార్. అంటే మొత్తం రెండు బాతిక 180 టిక్కీలేని దిగుబడి వచ్చింది మీకు? ఎకరం 50 వచ్చింది. ఎకరం 50 క్వింటాలు చొప్పున 114 క్వింటాలు వచ్చింది. 114 క్వింటాలు అయింది. 114 క్వింటాలు అయింది. కర్ర ఎంత సైజు ఊరింది మీది? కర్ర ఈ సైజు ఉంది సార్. ఎన్నో గనుపులు వేసింది మీది? 4 గనుపులో కంకేసి. ఏమన్నా కింద పడే స్వభావం మీకు కనబడదా? కర్ర కూడా బాలేదు. కింద కూడా బల్ల. ఎన్ని రోజులకి మీరు హార్వెస్ట్ చేయించారు? 2 బావు పరిగేరినాక కూడా మిషన్ పట్టినాక ఒక 2 క్వింటాల కింటన్నర అయింది. అంతే అంతే. పెద్ద పాలు కూడా పోలే. పాలు ఆధారిత మందలకు వస్తుంటే పోయినాయి కానీ మధ్యలో అయితే కంకి పోలేదు. ఈ విత్తనానికి రైతు ఇచ్చే సూచన ఏంది? రైతు నెంబర్ బాగుపడతారు సార్. విత్తనం వేసుకుంటే బాగుపడతారు. అవును. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు. ఎప్పుడైనా ఇంత దిగుబడి వచ్చిందా మీకు? ఇంత దిగుబడి ఏది రాలా ఇంతవరకు. భారతీయలో 54 54 పవర్, అది 45 వచ్చింది. 40. ఇప్పుడు ఇది రావటమే. ఇప్పుడు దాకా ఏది రాలా. రైతుకి ఇచ్చే సూచన ఏంటి దీని మీద? రైతు నెంబర్ 1 గా తీసుకోవచ్చు. అసలు అనుమానం లేకుండా తీసుకోవచ్చు. కానీ పెట్టుబడి పెట్టుకోవాలి సార్. ఇది పెట్టుబడి పెట్టండి. చాలా కూడా బలం ఉండాలి. చాలా బలం ఉండాలి. చాలా బలం ఉండాలి. వెండి తెగులు ఏమైనా కనపడ్డదా? వెండి తెగులు అసలు ఏడాయిన రాలేదు. మా దాంట్లోనైతే రాలేదు సార్. మరి ఆతల చాలల్లో భూమి పాలు కనుక ఏమైనా ఉంటే చెప్పలేము కానీ మా దాంట్లోనైతే రాలేదు. వెండి రోగం అనేది రాలా మా దాంట్లో. భూమిలో లోపం ఉంటేనే వస్తుంది. అంతే, భూమిలో లాభం ఉంటేనే వచ్చింది. విత్తనం అయితే ఇది ఎండు రకానికి వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ముందుకి మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు? 10 ఎకరాలు వేస్తాను సార్. ముందుకి ఈ విత్తనం ఎంత పెట్టగలుగుతారు? నేను ఒక 7-8 ఎకరాలనే వేద్దాం అనుకుంటాను. అసలు 4 రోజులు లేట్ అయినా మిషన్ కోసుకోవచ్చు, కింద పడదు. నెంబర్ 1 మనకి కూడా కూలీల ఖర్చు తగ్గిద్ది. ఖర్చు కూడా తగ్గుతుంది. మరి ఎకరానికి 10,000 దాకా వస్తున్నాయి సార్. ఈ మిషన్ 11,000 10,000 వస్తున్నాయి. ఇరిచిపీయటం, మిషన్ పట్టడం, ఇది 3 ఏళ్ళ నాతో అయిపోద్ది. ఎకరం అంటే మనం చేరుకోవచ్చు. ఎకరం మనిషి చేరుకోవచ్చు. ఒక్కొక్క ఎకరం ఒక మనిషి చేరుకోవచ్చు. ఈ విత్తనం అయితే ఏ ఊరు అయినా 100 శాతం తీసుకోవచ్చు రైతులు. విత్తనం మంచి విత్తనం సార్. నెంబర్ 1 విత్తనం. 150 రోజుల వరకు కూడా కింద పడే అవకాశం లేదు. కింద పడదు అసలు. అది 150 రోజులు. ఇప్పుడు ఎన్ని రోజులకు పట్టించారు మీరు? 155 రోజులు. 155 రోజులకి అయినా ఒక కర్ర పడ్డదా మీ చేలో? పడలేదు. దోవ లేక మనం ఎర్రలేదు. బాగా ఎండింది కంకి, గింజ పడింది. లేకపోతే 120. 120 ఎక్కువ వచ్చేది. 50 క్వింటాలు దాటేది. అవును, మీరు చూసారు కదా సార్. చూసినాం. టిక్కీలు మనకు ఉన్నాయి కదా, 180 టిక్కీలు. గింజ పగిలింది. గింజ పగిలింది కూడా ఆల్రెడీ. గింజ పగిలింది ఎక్కువ డ్రై అవటం వల్ల. లేదంటే కనుక 120 క్వింటాలు వచ్చేది, ఎక్కువ వచ్చేది. ఇవి మొత్తం 187 బస్తాలు. ఇవి పాతర్లపాడు గ్రామంలో మన వల్లంకొండ యేసు గారిది 2 బాతిక 180 టిక్కీలేని 180 టిక్కీలు ఇంటూ 60 కేజీలు చొప్పున 114 క్వింటాలు. 114 క్వింటాలు అంటే ఒక ఎకరానికి వచ్చేపాటికి 50 క్వింటాల 46 కేజీలు వచ్చింది మాకు. మంచి రిజల్ట్. భారతీయ 999 వేసుకోదగ్గ విత్తనం, అధిక దిగుబడి, అత్యధిక లాభం.